పేదలకు సరైన వైద్యం అందించేందుకు మారుమూల ప్రాంతాల్లో ఉచిత శిబిరాలు నిర్వహించాలని తెలంగాణ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. సదాశివపేటలో బిగ్ టీవీ, బాలాజీ హాస్పిటల్స్ ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ క్యాంపులో ఉచితంగా వైద్య పరీక్షలతో పాటు మందులు కూడా పంపిణీ చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. రంగారెడ్డి జిల్లా సదాశివపేటలో బిగ్ టీవీ, బాలాజీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజు మాత్రం ఉచిత మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మాత్రము నిర్మల జగ్గారెడ్డి TGIS చైర్మన్ గారు వచ్చి ప్రారంభం చేయడం జరిగింది. నిజంగానే వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఇటీవల కూడా వైరల్ ఫీవర్స్ బాగా పెరిగిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు కూడా కొంత వైద్యం కూడా అందడం వస్తుంది. మీరు ప్రారంభించేసి గతంలో కూడా మీకు తెలుసు ఈ విషయంలో. నిజంగా ఈ సంగారెడ్డి ప్రాంతంలో కూడా కొన్ని ప్రాంతాలకు అంటే వాస్తవానికి గ్రామీణ ప్రాంతాలు ఉండే మారుమూల ప్రాంతాల ప్రజలంతా కూడా ఉచిత వైద్య శిబిరాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు. ముఖ్యంగా ఇది వర్షాకాలం కాబట్టి మరి సీజన్లో అందరికీ తెలుసు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ప్రజలకి. నీళ్ళ వల్ల కావచ్చు, గాలి వల్ల కావచ్చు, వర్షాల వల్ల కావచ్చు, ఫుడ్ వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా సంతోషం. మెగా ఉచిత మెడికల్ క్యాంపు పెట్టిన బిగ్ టీవీ వాళ్ళకి, అలాగే సంగారెడ్డి బాలాజీ హాస్పిటల్ ముందుగా వాళ్ళకి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ మరి ప్రజలకి దగ్గరగా వచ్చి సదాశివపేటలో మరి బసవ సేవా సమితిలో ఈ కార్యక్రమం పెట్టినందుకు ప్రజలకి అందుబాటులో వచ్చి మేము మీకు సేవ చేస్తాము, మరి వాళ్ళ వంతుగా ప్రజలందరూ కూడా ఉచితంగా బ్లడ్ చెకప్ చేసి మరి మందులు కూడా ఇవ్వడం జరిగింది. మరి అట్లాగే వచ్చిన వాళ్ళకి లేట్ అయినా కానీ ఆహార పొట్లాలు కూడా పంచడానికి మరి వాళ్ళు ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. మానవత్వంగా అయితే ఏ దానం చేసినా అన్ని దానాలకు ఆరోగ్యమే ముఖ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఎట్లా అన్నారో మరి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటేనే మరి జీవనంలో మంచిగా ఉండగలుగుతాం. కుటుంబంలో కూడా అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కుటుంబంలో ఏ ఒక్కరికి ఏ బాధ వచ్చినా ఆరోగ్య విషయంలో మరి అందరు కూడా సఫర్ అవుతాం. మరి ఇక్కడ పైసా పెట్టకుండా ఉచితంగానే ఇన్ని టెస్ట్ చేస్తాం. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఇదే టెస్టులకు 2000, 3000 మరి అవి చేసినాక కూడా ఇంకా కూడా తెలుస్తలేదని రకరకాలైన టెస్టులు చేసి మరి ఇది ఒక వ్యాపారం లాగా మరి ప్రజల్లో ఇబ్బంది పెట్టే సంస్థలు కొన్ని తయారైన, అన్ని కాదు కొన్ని తయారైనాయి. కాబట్టి ఈ విధంగా ప్రజలకు సేవ చేసే తత్వం ఉన్న ఈ బిగ్ టీవీ వారికి, బాలాజీ హాస్పిటల్ మరొకసారి కృతజ్ఞత తెలుసు. ఈ కార్యక్రమానికి ఇచ్చిన టౌన్ ప్రెసిడెంట్, ఆత్మ కమిటీ చైర్మన్, కౌన్సిలర్లు, పెద్దలు అందరూ కూడా, పట్టణ సంబంధించిన మహిళలు కూడా ఇక్కడ అందరూ కూడా వచ్చి పెద్ద సంఖ్యలో వచ్చి జయప్రదం చేసినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఈనాటి బిగ్ టీవీ ఛానల్ వారు ఉచిత మెగా శిబిరం నిర్వహిస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి వ్యాపారమే ధ్యేయంగా నడుస్తున్న ఈ రోజుల్లో మరి బిగ్ టీవీ వారు ముందుకొచ్చి మారుమూల గ్రామాల్లో ఉన్న పల్లె ప్రజలకు వారి బిగ్ టీవీ తరపున మరియు బాలాజీ హాస్పిటల్ యాజమాన్యం తరపున మరి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ మారుమూల గ్రామాల్లోని పేదలకు మరి ఇక్కడ ఉచిత వైద్యం, వారికి కావాల్సిన టెస్టులు చేస్తున్నందుకు మరొకసారి బిగ్ టీవీ యాజమాన్యానికి, బాలాజీ హాస్పిటల్ యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బిగ్ టీవీ వారు నిర్వహించినటువంటి ఈ ఉచిత సేవా శిబిరం, మన మెడికల్ శిబిరం ఏర్పాటు చేసినందుకు మా సదాశివపేట పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి కానీ ఈ వర్షాకాలంలో వచ్చినటువంటి ఈ యొక్క ఆరోగ్య సమస్య విషయం లోపల వీళ్ళు ఉచితంగా చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ప్రతి హాస్పిటల్కి వెళ్ళినా ప్రతి టెస్టు, ఆ టెస్టు, ఈ టెస్ట్ అని చెప్పేసి పేద ప్రజలతో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కానీ బిగ్ టీవీ వాళ్ళు మరి ఓ సాహసమైనటువంటి ఈ కార్యక్రమం చేపట్టడము మా పట్టణ ప్రజలకు మరి మా మండల గారికి ప్రతి ఒక్కరికి ఎంతో సంతోషకరమైన విషయము. ఇదే విధంగా దినదిన అభివృద్ధి చెందుకుంటూ బిగ్ టీవీ వాళ్ళు ప్రతి క్యాంపు నిర్వహిస్తే మేము మా సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తామని చెప్పి మనవి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా నిజంగా మీరు మిగతా వాళ్ళు కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నిజంగా కూడా చాలా సందర్భాల్లో కూడా కొంతమంది ఇక్కడ నుండి పట్టణ ప్రాంతాలకు వెళ్ళాలన్నా, ఇంకో మిగతా చోట్లకి వెళ్ళాలన్నా కానీ కుటుంబ సభ్యులను తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత సమయం పడుతుంది. ఇక్కడ గ్రామీణ ప్రాంతాలకు వస్తున్నాం, ఇక్కడనే ఉచితంగా పరీక్ష నిర్వహించి మందులు కూడా పంపించేస్తున్నాం. ఎలా అనిపిస్తుంది? ముందుగా బిగ్ టీవీ వారికి, బాలాజీ హాస్పిటల్ వారికి హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి సేవా దృక్పథంతో చేసే కార్యక్రమాలు ఎప్పుడైనా
అందరికీ పేదవాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. మీరు ఏ కార్యక్రమం అయితే ఇది చేస్తారో చాలా సంతోషకరమైన కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమం వల్ల ఎంతోమంది చైతన్యం చెందుతారు. ఏదైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కానీ, హాస్పిటల్లో వాళ్ళ స్థాయికి మించి దోపిడీలు జరుగుతున్న ప్రదేశాలు కానీ, ఇవన్నీ వాళ్ళకి లాభసాటిగా ఉంటాయి. ఇలాంటివి జరగడం వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. మాకు చాలా సంతోషకరంగా అనిపించింది మీరు ఈ కార్యక్రమం చేయడం. మేము నిజంగా మా పట్టణం తరఫు నుంచి బిగ్ టీ వారికి ఎంతో రుణపడి ఉన్నాం. బాలాజీ హాస్పిటల్ వారికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. చూడొచ్చు, నిజంగానే ఇక్కడ ఉచిత క్యాంపు ఏర్పాటు చేసిన సంతోషం అని చెప్పి వాళ్ళంతా కూడా భావిస్తున్న విషయం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ కృష్ణ దుర్గారెడ్డి, బిగ్ టీవీ.